మెగాస్టార్ ఇంటికి జనసేన పవన్ కళ్యాణ్. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ కు సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఒక అన్నగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజల్ని నెగ్గించడానికి అని నిరూపించుకున్న నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి కూడా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70,000కు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. పిఠాపురంలో వంగ గీత మీద పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయాన్ని జన సైనికులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. చిరంజీవితో కాసేపు భేటీ తర్వాత మెగా ఫ్యామిలీతో సమయం గడపబోతున్నారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ ఇంటికి జనసేన పవన్ కళ్యాణ్. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ కు సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఒక అన్నగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజల్ని నెగ్గించడానికి అని నిరూపించుకున్న నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70,000కు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. పిఠాపురంలో వంగ గీత మీద పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయాన్ని జన సైనికులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. చిరంజీవితో కాసేపు భేటీ తర్వాత మెగా ఫ్యామిలీతో సమయం గడపబోతున్నారు పవన్ కళ్యాణ్.